యేసుక్రీస్తు వారు దుష్టుడు గురించి, దయ్యము గురించి, అపవాది గురించి చెబుతున్న మాటలు, వాడి యొక్క ఆలోచన ఏంటి, మనుషుల పట్ల వాడి ఉద్దేశం ఏంటి, ఏ విధంగా కక్ష తీర్చుకుంటాడో మనుషుల మీద, వాడి గురించిన ఒపీనియన్ యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అక్కడ 8వ అధ్యాయం యోహాను సువార్త 44లో ఏమని, ఈ ప్రపంచంలోని మానవాళి సాతానుకి సంబంధులుగా మారిపోయారట. ప్రపంచంలో ఉన్న మానవాళి, ప్రపంచ దేశాలన్నిటిలోనూ మనుష్యులైన వారందరూ కూడా సాతానుకు బానిసలుగా మారిపోయారు. అంతటితో ఆగిపోయారా? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడి దురాశ ఏంటి? సాతాను దురాశ ఏంటి? మనుషులు చంపేయటమే. ఎందుకంటే వాడి గురించి ఏమంటున్నాడు? ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యము చెప్పడు, అబద్ధంతోనే ఉంటాడు. వాడిలో సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతాను ఒక భయంకరమైన మర్డరర్. వాడు హంతకుడు, మానవ హంతకుడు అని చెప్పచ్చు వాడిని. వాడి ఒపీనియన్ అదే, వాడి మోటో, వాడి ఉద్దేశం జనాలు చంపేయాలి. మనుషులు చంపేయాలి. కానీ మనుషులందరూ వాడికే పట్టం కట్టారు. మనుషులందరూ వాడి వెనకే ఉన్నారు, వాడితోనే ఉన్నారు. వాడితోనే ఉన్నవారు వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతున్నారు అన్న నిజాన్ని ప్రపంచం తెలుసుకోలేదు ఇప్పటికీ, ఈ రోజుకి. మనుషులు చంపడం. ప్రియులరా, ఆదికాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. అన్నయ్య అయిన కయీను ఆదాముకు పుట్టిన తొలిచూరి కుమారుడు కయీను, రెండవ కుమారుడు హేబెలు. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడి, వారు పొలములో ఉన్నప్పుడు, ఒంటరిగా తమ్ముడితో పొలంలో ఉన్నప్పుడు అన్న కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి, కయీను హేబెలు మీద పడి అతనిని చంపెను. అతన్ని చంపేశాడు. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని చంపేశాడు. చూసారా సమస్య ఏంటి? తమ్ముడు తెచ్చిన అర్పణ దేవుడు స్వీకరించాడు. అదేనండి తేడా. తమ్ముడు ఇచ్చిన కానుక దేవుడు స్వీకరించాడు, అన్న ఇచ్చిన కానుక దేవుడు స్వీకరించలేదు. కేవలం అర్పణ గురించి తమ్ముడిని చంపేశాడు. మొట్టమొదటి హత్య ప్రపంచంలో జరిగింది. ఆదాము తొలిచూలి కుమారుడైన కయీను తన తమ్ముడైన హేబెలుని చంపడమే. వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అంటాడు చోట్ల. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలబడ్డావు. అన్ని అబద్ధాలే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఒక మనుష్యుని ద్వారా కయ్యను ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ఈ ప్రవేశించి లోకములో ఎలాగూ ప్రవేశించే ఒక మనుష్యుని ద్వారా మరణం. అదాని తప్పు చేశాడు, కయ్యను హత్య చేశాడు. తండ్రి తల్లి తప్పు చేశారు, వాళ్ళ గర్భాన పుట్టిన కొడుకు హత్య చేశాడు, ఇతరును మించిపోయాడు. తొలి కుటుంబమే, తొలి దేవుని కుటుంబమే హత్యలతో ఆరంభమైంది. తొలి దేవుని కుటుంబమే హత్యలతో ఆరంభమైంది. 1 యోహాను 3:12 15. 1 యోహాను 3:12 15. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. మొదటి హత్య చేసిన కయ్యను వంటి వారంగా మనం ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపెను. తన తమ్ముడిని చంపేశాడు. వాడతనిని ఎందుకు చంపెను? ఎందుకు చంపేశాడు? తన క్రియలు చెడ్డవియు, తన పనులు చెడ్డవి, తన సహోదరుని క్రియలు తన తమ్ముడికి పనులు నీతి గలవియు నీతి గలవై ఉన్నాయి కనుక అందుకే చంపేశాడు. 15 వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరైనా ఇలాగ తన సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును ఏ నరహంతకుడు యందు నిత్య జీవం ఉండదు. హత్యలు సుమారు 1 నెల వారం రోజులు దాటింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం. వందల మంది ఇరుపక్కల, రెండు పక్కల, ఇటు యుక్రెయిన్ తరఫున అట రష్యా తరఫున వేల మంది చచ్చిపోయారు, చంపేసుకుంటున్నారు. ఇలా చంపుకుంటూ పోతున్నప్పుడు ఎందరో పిల్లలు అనాథులుగా, దిక్కులేని వారుగా తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఒక తల్లి తన బిడ్డ వీపు మీద వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ రాసింది. సరిగ్గా లేదు నాయన, పైకెత్తాలి, వీపు కనబడటం లేదు. చూడండి, ఒక కార్డు తగిలించింది. అంటే తల్లి లేదు, తల్లి ఏమైందో తెలియదు. ఇంకా యుక్రెయిన్ యుద్ధం అండి. పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉన్నారు, చచ్చిపోయారు వాళ్ళు. అయితే ఒక తల్లి తన బిడ్డ వీపు మీద రాసింది, మా పరిస్థితి ఏమైపోయిందో తెలియదు, మేము ఉంటామో చచ్చిపోతామో తెలియదు, ఒకవేళ మేము శవాలమైతే మా పిల్లల్ని పెంచండి, ఒకసారి మేము బ్రతుకుంటే ఒకసారి మాకు ఫోన్ చేయండి అని రాసిందండి. ఆ సెల్ నెంబరును అడ్రస్సును వీపు మీద, పిల్ల వీపు మీద. చంపుకుంటున్నారండి, చంపేసుకుంటున్నారు. ఆకలి, శవాలు పూడ్చడానికి కూడా గోతులు లేవు, తీసేనైనా. దేవుని పిల్లలారా, ఆదిలో వాడు చేశాడు తప్పు, తమ్ముడిని చంపేశాడు. ఆ చంపుకోవటం, చంపు 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 నేటి వరకు, ఆదాము మొదలుకొని ఈ వేళ్ల వరకు చంపుకోవటమే చంపుకోవటం. దేవుని పిల్లలారా, మనల్ని కన్న మన తండ్రి భూమి మీద ఉన్న 790 కోట్ల మంది మనుషులకు తండ్రి ఆయనే కదా, దేవుడే కదా. ఇలా పిల్లలు చంపుకుంటూ పోతుంటే ఆ కన్న తండ్రి చూసి ఎలా భరించగలడండి?
నా పిల్లలు నా పిల్లలకు నీతి వాక్యములను బోధించి నిత్య జీవానికి నడిపించవలసిన నా పిల్లలు, నీతి వాక్యములు బోధించి నిత్య జీవానికి నడిపించవలసిన నా పిల్లలు నరహంతకుడైన అపవాదికి అనుచరులై చంపుకోవటమే ఆటగా పెట్టుకున్నారు. చంపేసుకోవటమే. రష్యాని చంపేయండి, రష్యాని ఓడించండి అని నాటో దేశాలు భయంకరమైన ఆయుధాలను సప్లై చేస్తున్నాయి యుక్రెయిన్కి. వాడుతున్నారు ఆ బాంబులే వాళ్ళు. అగ్రరాజ్యం ఒక నెల వారం రోజులు అయిపోయిందంటే, ఒక చిన్న దేశాన్ని అది జయించలేకపోయిందంటే, యుక్రెయిన్ ఈ చిన్న దేశం వెనక నాటో దేశాలు ఉన్నాయి. అంటే ఉసుగొలుపుతున్నారు. చంపాయి. రెచ్చిపోయిన రష్యా వాళ్ళు ప్రజలు ఎక్కడ కాపురాలు ఉంటారో ఆ కాపురాల మీద బాంబులు విసురుతున్నారు. వాళ్ళు విమానాల ద్వారా మిస్సైల్స్ ప్రయోగిస్తున్నారు. ఎంతోమంది కుటుంబాలు ఇళ్లలోనే చచ్చిపోతున్నారు. చంపేయండి. చంపుకోవటమేనా? కయ్యూను చేసిన ఘోరం ఈనాటికి ప్రపంచాన్ని చుట్టుముట్టి చంపుకు తింటుందని మనుషులు చంపేసుకున్నారు. దేవుడు నిన్ను పుట్టించింది జీవము గల దేవుని వాక్యాన్ని మానవ సమాజానికి, మనుషులకు చూపించాలి. నువ్వెందుకు పుట్టావో తెలుసా? నీ తండ్రి జ్ఞానాన్ని నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు చూపించాలని దేవుడు నిన్ను పంపితే లోకానికి, చుట్టూ ఉన్న సమాజాన్ని చంపేస్తావా యుద్ధం అనే పేరుతో? ఈరోజు మన సంఘం నుంచి ఒక జాన్సన్, ఒక ప్రసన్నబాబు, ఎందరో డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ ఈరోజు చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగించటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు, బ్రతికించటానికి. వాడు చంపుతున్నాడు, మన వాళ్ళు బ్రతికిస్తున్నారు. వాళ్ళు చంపేస్తున్నారు. ఎప్పుడు తెలుసుకుంటుందండి ప్రపంచం? ఇది మూడవ మహాయుద్ధానికి దారితీస్తుందేమో అని భయపడుతున్నారు ప్రపంచంలో ఉన్నవాళ్ళు. అప్పుడు భూమి మీద చెవ కూడా బ్రతకదండి. ఆ బాంబు ప్రయోగాలు జరిగితే, అణుయుద్ధం అంటూ సంభవిస్తే భూమి మీద చీమ కూడా బ్రతకదు. కుటుంబాలను విడిచిపెట్టి, ఇల్లును విడిచిపెట్టి, పట్టణాన్ని విడిచిపెట్టి ప్రజల మధ్యకు వెళ్తున్నారండి నా పిల్లలు వాక్యం చెప్పడానికి. చనిపోయేవారిని బ్రతికించమని దేవుడు నీకు చెబితే, పాపపు రోగముతో మరణించిన వారిని బ్రతికించమని నీకు చెబితే, దుష్టుడు ప్రతి వారిని చంపేయి, వాడు నరహంతకుడు. 44వ వచ్చిన 8వ అధ్యాయంలో ఏమనుందండి? వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. 8వ అధ్యాయం 44 యోహాను సువార్త. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలవడు, వాడిలో నిజం లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, తండ్రి వాడు. ప్రపంచం ఏమైపోతుంది చెప్పండి? ఈ యుద్ధం వలన ఒక లీటర్ పెట్రోల్ 800-1000 రూపాయలకు కొంటున్నారండి శ్రీలంకలో. కోడిగుడ్డు 300 రూపాయలండి. తినడానికి తిండి లేదండి. ఆ దేశం అప్పుల బారిన పడి దేశంలో ఉన్న వనరులన్నీ చైనాకి అమ్మేసుకున్నారు వాళ్ళు, శ్రీలంక వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తినడానికి లేదు. మన భారతదేశమే 2000 మెట్రిక్ టన్నులు రైస్, బియ్యాన్ని పంపించేయండి మన భారతదేశం. ఇకపోతే మందులు లేవు వాళ్ళకి. మందులు కూడా మన భారతదేశం పంపించిందండి.
ఆఫ్ఘాన్, చాలాసార్లు చెప్పాను, కిడ్నీలు అమ్మేసుకుంటున్నారండి వాళ్ళు, ఆకలి తట్టుకోలేక. ఒక సోమాలియా ఉగ్రవాదుల కబంద పాదాల కింద పడి నలిగిపోతున్నారండి ఆకలితో. మట్టి తింటున్నారండి, మట్టి. యుద్ధం సాగటం వల్ల అనేక పేద దేశాలు నానా బాధలు పడుతుంటే, ఒక పక్క చైనా, సౌత్ కొరియా, ఇంగ్లాండ్, అమెరికా వేల మంది చచ్చిపోతున్నారండి కరోనాతో. ఇప్పుడు ఈ మధ్యకాలం ఇప్పుడు ప్రపంచ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఈరోజు మన భారతదేశంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామండి. నిజంగా దేవుడు మన దేశంలో ఇచ్చినటువంటి ప్రశాంతత. శ్రీలంకలో ఉండలేక ఎందరో భారతదేశం వచ్చేస్తున్నారండి ఆకలికి. నరహంతకుడు నరులను చంపుతున్నాడండి, వాడు యుద్ధాలు పెడుతున్నాడండి, ఘర్షణలు పెడుతున్నాడండి, గొడవలు పెడుతున్నాడండి, అప్పుల పాలు చేస్తున్నాడండి, దేశాల మధ్య శాంతి లేకుండా చేస్తున్నాడండి. దేవుని పిల్లలారా, ఇలాంటి దుష్టుని నుండి మీరు కాపాడబడాలి. అనేక మందిని వెలిగించడానికి సమాజంలోకి వెళ్ళాలి. మీరు ఇంట్లో కూర్చుంటేలా? దేవుడు మీకు ఇచ్చిన ఈ వెలుగు అనేక మందికి చూపించు. దేవునిలో వాళ్ళు ఎదుగుతారు, దేవునిలోకి వస్తారు, దేవునిలో బాగుపడతారు. గాడ్ బ్లెస్ యూ.